అన్న చెప్పండి, ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఇది ఏ రకంగా పనిచేస్తుంది? నమస్తే అండి, నా పేరు కిషన్, మాదాపూర్ ఫైర్ స్టేషన్. ఇది ఎంపీటీ అంటారు, మల్టీపర్పస్ టెండర్. సో ఇది ఏంటంటే ఫైర్ అయినప్పుడు అంటే ఎలాగంటే ఫైర్ మీద జస్ట్ వాటరే వాడడం కదా, దానికి మీద డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అంటే మనకు తెలిసినంత వరకు అయితే మంట మండితే ఓన్లీ నీళ్ళే కొడతాము అనేది తెలుసు. కాకపోతే ఇది అలా కాదు, దీంట్లో వాటర్ ఉంటుంది, 4500 లీటర్ల వాటర్ ఉంటుంది, తర్వాత డీసీపీ అని ఉంటుంది, తర్వాతనేమో CO2 ఉంటుంది, సో ఫోమ్ ఉంటుంది. సో ఇది ఏంటంటే ఫైర్ని బట్టి అక్కడ సందర్భాన్ని బట్టి ఏం మండుతుంది, సో కేటగిరీ ఏం మండుతుంది అనేది బేస్ చేసుకొని మేము దాని మీద ఏది వాడాలి, సో వాటర్ వాడాలా, లేకుంటే ఫోమ్ వాడాలా, లేకుంటే CO2. లేదండి, ఇదే ఎంపీటీ మల్టీపర్పస్ టెండర్ మన దగ్గర ఉన్నవి, అంటే చాలా వరకు వచ్చాయి ఎంపీటీలో. సో ఎంపీటీ అంటే మల్టీపర్పస్ టెండర్. సో ఫైర్ అంటే మనం జస్ట్ వాటర్ కొట్టడం, అంటే మీకు తెలిసినంత వరకు మంట మండగానే నీళ్ళు కొడతాము, అది కాదు, తప్పది. సో మంట మండినప్పుడు దాంట్లో ఫైర్ ఎలాగ బిహేవ్, అంటే ఒక్కొక్క వస్తువు మండినప్పుడు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది ఫైర్. సో తీవ్రతను బట్టి మేము ఏం చేస్తామంటే ఫైర్ అవుతున్నప్పుడు ఏ వస్తువు మండుతుంది, సో కేటగిరీ ఏంది అనేది చూసుకొని దీంట్లో ఏంటంటే ఇది ఎంపీటీ అంటారు, మల్టీపర్పస్ టెండర్లో వాటర్ ఉంటుంది, ఫోమ్ ఉంటుంది, CO2 ఉంటుంది, డీసీపీ ఉంటుంది. సో డీసీపీ అంటే డ్రై కెమికల్ పౌడర్ ఉంటుంది, CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. సో ఇవన్నీ దీన్ని సో ఎక్కడైతే ఏదైతే అవసరం ఉంటుందో మంట మీద ఏది రిక్వైర్మెంట్, అంటే ఆర్పడానికి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఇది మల్టీపర్పస్ యూస్ చేస్తాం అనమాట. సో దీని కెపాసిటీ విషయానికి వస్తే ఎంత కెపాసిటీ ఉంటుంది? అంటే మీరు చెప్పిన వేరియేషన్స్ మొత్తం దీనిలో ఉన్నాయి, వేరియంట్ తోటి కలిపి మీరు ఉపయోగిస్తున్నారు. సో కెపాసిటీ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఇవి పనిచేసే అవకాశం? సో దీంట్లో వాటర్ వచ్చేసి 4500 లీటర్లు ఉంటుంది, ఫోమ్ వచ్చేసి 100 లీటర్లు ఉంటుంది, CO2 వచ్చేసి 45 కేజెస్ ఉంటుంది. సో వేరియంట్ అంటే దీని మల్టీపర్పస్ టెండర్ అంటేనే అడ్వాన్స్గా ఉంటుంది అనమాట. అడ్వాన్స్ టెండర్ కాబట్టి అన్నీ కలిపితేనే ఇది. ఓల్డెన్ డేస్లో ఏంటంటే ఓన్లీ ఎంపీటీ మామూలుగా వాటర్ టెండర్ అంటుండే, సో దాంట్లో వాటర్ మాత్రమే ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్, అంటే పరిస్థితి సిటీ హైదరాబాద్ సిటీలో సో ఏ ప్రమాదం ఎలా ఉంటుంది, ఎలక్ట్రికల్ మీద డైరెక్ట్ వాటర్ వాడలేము. సో దాన్ని బేస్ చేసుకొని ఫోమా, లేకుంటే CO2 లేకుంటే పౌడరా, వాటరా అనేది సందర్భానికి తగ్గట్టు ఇమీడియట్గా అంటే అవైలబిలిటీ ఏది ఉంటుంది అనేది దాన్ని బేస్ చేసుకొని ఈ మల్టీపర్పస్ టెండర్ తయారు చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ప్రమాదాల విషయానికి వస్తే రకరకాల ప్రమాదాలు అనేవి ఉంటాయి. సో ఎక్కువగా మీరు ఏది ఇప్పటి వరకు యూజ్ చేయడం జరిగింది, అంటే వాటరా లేకపోతే ఫోమ్తో యూజ్ చేసిన పద్ధతులు ఏమన్నా యూజ్ చేయడం జరిగిందా? ఇంకొకటి ఇండస్ట్రియల్ ఏరియాస్లో అనేవి మనకి ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. సో అక్కడ ఎలాంటి సో ఫస్ట్ థింగ్ మీకు చెప్పడం ఏంటంటే ఫైర్ చిన్నగా ఉన్నప్పుడే మనం కేటగిరీ డివైడ్ చేస్తాం. చిన్నగా ఉన్నప్పుడు అంటే ఫస్ట్ ఎయిడ్ అవుతున్నప్పుడు, అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ మనకు చేతిలో ఉన్నంత వరకే కేటగిరీస్ డివైడ్ అవుతాయి. ఒకవేళ అంటే మనకు అందనంత ఊహకు అనందనంత పెద్దగా ఫైర్ అవుతున్నప్పుడు అప్పుడు పవర్ ఆఫ్ చేసేసి సో లోపల మెటీరియల్ ఏంది అనేది, సో మ్యాక్సిమం వాటర్ యూస్ చేయడానికే, అంటే ఫ్రీ సోర్స్ కాబట్టి వాటర్ యూస్ చేయడానికే ఫోకస్ ఎక్కువ ఉంటుంది మాది. సో అప్పుడు పెద్దగా ఫైర్ అయినప్పుడు మనకు డీసీపీ ఇది ఏంటంటే కొంచెం కాస్ట్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి వాటర్ ఏంటంటే జనరల్ థింగ్ అనమాట మనం. సో అందులో వాటర్ ఎలా యూస్ చేస్తాము అంటే అక్కడ తీవ్రతను బట్టి. సో పవర్ ఉండొద్దు మెయిన్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే సో మీకు కాలే మెటీరియల్, అంటే ఎలాంటి మెటీరియల్ దాన్ని బేస్ చేసుకొని దాని మీద వాటర్ యూస్ చేస్తాం. మేజర్గా వాటర్ మీదనే మేము వర్క్ చేస్తాము.